నేను శైలజ సినిమాతో ఆకట్టుకుంది కీర్తి సురేష్. తెలుగులో చేసిన తొలి సినిమాతోనే మంచి మార్కులు సంపాదించుకుంది. ఎక్కడా రెగ్యులర్ హీరోయిన్ ఛాయలు కనిపించవు. అన్ని కనిపించేలా దుస్తులు వేసుకోలేదు. హీరోల వెంటపడలేదు. మాస్ స్టెప్పులు కూడా వేయలేదు. కేవలం తన యాక్టింగ్తో ఆకట్టుకుంది. అదే ఇప్పుడు ఎన్టీఆర్కు నచ్చింది. తన అప్కమింగ్ మూవీ జనతా గ్యారేజ్ కోసం కీర్తి సురేష్నే ప్రయత్నిస్తున్నాడట తారక్. దర్శకుడు కొరటాల శివ కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాలో మొదట సమంతను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ తారక్ సమంత కాంబోలో వచ్చిన రామయ్య వస్తావయ్య, రభస సినిమాలు రెండూ ఫ్లాప్ అయ్యాయి. దీంతో సెంటిమెంట్ ప్రకారం ఆమెను తప్పించే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు కొరటాలకు కలిసి వచ్చిన శృతి హాసన్ ను తీసుకోవాలని అనుకున్నప్పటికీ ఎన్టీఆర్ శృతి హాసన్ కు దమ్ము సినిమా టైంలోనే గొడవలయ్యాయని సమాచారం. దీంతో కీర్తి సురేష్ ను తీసుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. మొన్న అంటే టీజర్ 30 సెకండ్స్ అన్నావు, ఇప్పుడు ట్రైలర్ 2 నిమిషాలు ఉంది. చెప్పగలిగినంత చెప్తా. వినరా సోదర మన కృష్ణ గాడి వీర ప్రేమ గాథ. భూమి మీద బతకాలంటే ఆక్సిజన్ ఉండాలి, కానీ ఇక్కడ బతకాలంటే భయం కూడా ఉండాలి. అది మన దగ్గర కావాల్సినంత ఉంది.